హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ మొబైల్లో గూగుల్ ప్లే స్టోర్కి యాప్ లాక్ ఎలా వేయాలి? సో ఎవరైనా సరే మీ యొక్క గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేయకుండా దీనికి లాక్ ఏ విధంగా సెట్ చేయాలి, దానికి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసే ముందు, నా పేరు సంతోష్, మీరు చూస్తున్నారు ఫాస్ట్ టైమ్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేయండి. అలాగే వీడియో తెచ్చిన లైక్ చేసి కామెంట్ సెక్షన్లో గుడ్ వీడియోని కామెంట్ చేసేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఈ విధంగా మీ యొక్క ప్లే స్టోర్ని ఎవరైనా సరే, మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఎవరైనా సరే, మీ పిల్లలు కావచ్చు, ఓపెన్ కాకుండా మనం లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఆ లాక్ ఏ విధంగా వేయాలంటే, మీరు ఎలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్లను డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అందుకోసం మీరు ముందుగా మీ మొబైల్లో సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంటుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు యాప్స్ అనే ఒక సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. మీకు ఈ యాప్స్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ చూసుకుంటే మనకు కంప్లీట్గా ఇక్కడ యాప్ లాక్ అనే ఒక సెట్టింగ్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మీ యొక్క స్క్రీన్ లాక్ అడుగుతుంది, లేదా మీ యొక్క ఫింగర్ ప్రింట్ అడుగుతుంది అనమాట. ఫింగర్ ప్రింట్ ఇచ్చేసిన తర్వాత మీకు కంప్లీట్గా ఈ విధంగా అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన అప్లికేషన్లకు మీ విధంగా లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఒక్క గూగుల్ ప్లే స్టోరే కాదు, మీకు ఏ యాప్ కావాలో ఆ అప్లికేషన్ సంబంధించి జస్ట్ ఈ విధంగా ట్యాప్ చేస్తే ఆ అప్లికేషన్ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ నుంచి లాక్ అయితే పడిపోవడం జరుగుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ పర్పస్ కోసం ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ ఉంది. కొన్ని అప్లికేషన్కి అయితే లాక్ వేయడం జరిగింది అనమాట. ఈ విధంగా మీకు ఏ అప్లికేషన్ కావాలో వాటికి అన్నింటినీ ఇక్కడ నుంచి మీరు లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. చూడండి, ఈ విధంగా లాక్ వేసుకోవచ్చు. అవి ఎక్కడ కనిపిస్తాయంటే మనకి ఇక్కడ లాక్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. వన్స్ దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు గూగుల్ ప్లే స్టోర్ కావచ్చు, అలాగే మీకు సంబంధించిన కొన్ని అప్లికేషన్కి అయితే ఈ విధంగా లాక్ వేయడం జరిగింది అనమాట. ఇక్కడ గూగుల్ ప్లే స్టోర్ కూడా లాక్ వేయడం జరిగింది. దాని తర్వాత మనం బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత కంప్లీట్ ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్ విధంగా ఓపెన్ చేసి ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఒకసారి మొబైల్ని మీరు లాక్ వేసి చూడండి. దాని తర్వాత మీకు కంప్లీట్గా ప్లే స్టోర్ అయితే ఓపెన్ అయితే కాదనమాట. విధంగా లాక్ అయితే పడిపోతుంది అనమాట. ఎవరు కూడా మీ యొక్క అప్లికేషన్ని ఓపెన్ చేయకుండా కంప్లీట్ ఇక్కడ నుంచి మీరైతే లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ చూడండి మనకైతే కంప్లీట్ ఈ విధంగా ఫింగర్ ప్రింట్ అడుగుతుంది అనమాట. గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఇక్కడ చూసుకోవచ్చు మీరు. మళ్ళీ నేను బ్యాక్ వచ్చాను. బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకు గూగుల్ ప్లే స్టోర్ కనిపిస్తూ ఉంటుంది చూడండి. వన్స్ దీనిపైన ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసి ఇక్కడ మనైతే ఫింగర్ ప్రింట్ అడుగుతుంది, లేదా ఇక్కడ నుంచి మీకు సంబంధించిన పాస్వర్డ్ అడుగుతుంది అనమాట. ఈ విధంగా పాస్వర్డ్ ఎంటర్ చేస్తేనే మీకు అయితే ఓపెన్ కావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ విధంగా కంప్లీట్గా గూగుల్ ప్లే స్టోర్ అయినా కాదు, మీ మొబైల్ ఉన్నటువంటి ఏ అప్లికేషన్కి అయినా సరే మీరు ఈ విధంగా లాక్ అయితే వేసుకోవచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.